అందరికీ ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన వచనం గురించి చదువుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా, ఇలాంటి సమయమందు మీరు మాకు ఎలాంటి సత్యము నేర్పించాలనుకుంటున్నారో మాకు నేర్పియండి తండ్రి. వినగలిగే మనసును దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పాస్టర్ గారు, ఈరోజు మనము ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం గురించి చదువుకోవాలనుకుంటున్నాం పాస్టర్ గారు. ఆమేన్. ఆమేన్. అది ఏమంటుందంటే, అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తిని నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి యొగు వరకు ఆలయమందు ఎవడునూ ప్రవేశింపజాలకపోయాను. ఈ వచనం నుంచి మనకి 3 ప్రశ్నలు ఉన్నాయి పాస్టర్ గారు. మొదటి ప్రశ్న, ఇది ఏ ఆలయం గురించి మాట్లాడుతుంది? ఏ ఆలయం గురించి? మరొకసారి నేను కూడా చదువుతానండి. ప్రకటన 15:8. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న ఆ 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయాను. ఏ ఆలయం ఇది? ఏ ఆలయమో మనకి ప్రకటన గ్రంథము అదే అధ్యాయంలో 15:5 మనకి తెలుస్తుందండి. ఏ ఆలయము? ప్రకటన 15:5 అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. ప్రకటన 15:5 ఈ ఆలయము పరలోకపు దేవాలయం అని మనకు అర్థమవుతుంది. అంటే పరలోకంలో ఒక దేవాలయం ఉన్నది. ప్రకటన 11వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఈ విషయము మనకు బయటపడుతుంది. ప్రకటన 11వ అధ్యాయము 19వ వచనము, మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని మందసము ఆయన ఆలయములో కనబడను. ఏదో పరలోకంలో ఒక ఆలయమును తెరవబట్టం అంటమే కాకుండా కొన్ని డీటెయిల్స్ కూడా ఇస్తున్నారు. ఆ ఆలయంలో దేవుని నిబంధన మందసం, అంటే అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుని నిబంధన మందసం. సో చాలామంది బైబిల్ పండితులు ఏమంటారంటే, ఇంత డీటెయిల్డ్గా మాట్లాడుతున్నారు. ఆలయము పరలోకములో ఆలయం అంటూ మాత్రమే కాకుండా ఆలయంలో ఉన్న ఆ నిబంధన మందసము, ఇలాగ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా పరలోకంలో ఉన్న దేవాలయమే. ఎందుకంటే దేవుడు మోషేకి సెలవిచ్చారు. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో, నేను మీ మధ్య నివసించినట్లు నాకొక పరిశుద్ధ స్థలమును దేవుడు నిర్మించమని సెలవిచ్చారు. నిర్గమకాండము 25వ అధ్యాయము 40వ వచనంలో మరి ఎలా నిర్మించాలి? ఒక పరిశుద్ధ స్థలాన్ని, ఒక ఆలయాన్ని ఎలా నిర్మించాలి? మోషే కొలతలు బట్టి కాదు, మోషే ఆయన ఊహను బట్టి కాదు. దేవుడు నిర్గమకాండము 25వ అధ్యాయము 40వ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. నిర్గమకాండము 25వ అధ్యాయము 40వ వచనంలో, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. దేవుడు దాని రూపమును కొండ మీద మోషేకి చూపించాడు. మోషే 40 రోజులు ఉన్నాడు అక్కడ దేవుని కలుసుకోవడానికి. అప్పుడు దేవుడు మోషేకు ఒక రూపమును, అంటే ఒక మోడల్ చూపించారు. ఆ మోడల్ చూసి అదే ప్రకారంగా మోషే ఇక్కడ ఒక కాపీ నిర్మించాడు. అంటే ఒరిజినల్ పరలోకంలో ఉన్నది, ఈ భూమి మీద మోషే నిర్మించింది ఒక కాపీ మాత్రమే. అలాగే మనం చూస్తే పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో, పరలోకంలో ఆలయం ఉన్నదా అనే సందేహం మనకు కలగొచ్చు. మనం ఇప్పటికే కొన్ని టెక్స్ట్ చూసాం. ఈ వచనం కూడా మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనములు, మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. అంటే వీ హ్యావ్ ఎ హై ప్రీస్ట్. మన ప్రధాన యాజకుడు, మన కొరకు ఒక ఆయన ఉన్నారు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు, అనగా మనుష్యుడు కాక
ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి, మనుషులు స్థాపించింది ఈ భూమి మీద, మనుషులు స్థాపించలేని ఈ మానవ హస్తములు నిర్మించని మరొక గుడారం ఎక్కడుందంటండి? పరలోకంలో. హల్లెలూయా. దాన్ని నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనకు కుడి పార్శ్వమున ఆసీనుడైన. సో దెర్ ఈస్ ఎ హెవెన్లీ సాంక్చురీ. నిజమైన గుడారము, ఇంగ్లీష్లో ఎ బెటర్ ట్యాబర్నాకల్. సో ఇది పరలోకములో ఉన్న గుడారమునకు, పరలోకంలో ఉన్న ఆలయానికి సంబంధించింది. థ్యాంక్ యూ పాస్టర్ గారు. రెండవ ప్రశ్న, ఇక్కడ ప్రవేశము, లోనకి ప్రవేశం ఉండలేదు, ఇది ఏ ప్రవేశం గురించి మాట్లాడుతుంది పాస్టర్ గారు? బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. మోషే ఆ ఆలయాన్ని నిర్మించినప్పుడు యాజకులు ఆలయంలోనికి ప్రవేశించేవారు ప్రతిరోజు. ఎందుకంటే వారి యొక్క మినిస్ట్రీ, వారి పరిచర్య ఆ కోర్ట్యార్డ్ ఆవరణంలోనూ తర్వాత ఆలయంలోనూ ఉండేది. ఉదాహరణకు యాజకులు ఎందుకు ప్రవేశించేవారు? ఆ యాజకులు ధూపార్తి, ఆ ధూపం వేయటానికి ప్రవేశించేవారు. ఆ 7 కొమ్మలు గల బంగారపు దీపస్తంభం ఉన్నదే, మరి ఆ దీపాలని సరిచేయాలి, నూనె పొయ్యాలి, ఆ విషయంకి కూడా వారు ప్రవేశించేవారు. తర్వాత ఇంకొక ప్రక్కన పరిశుద్ధ స్థలములో సముఖపు రొట్టెల బల్లని ఉండేది. ఆ బల్ల మీద 12 రొట్టెలు ఉండేవి, 12 గోత్రాలకి సూచన. ఆ రొట్టెల్ని వారు మార్చాలి, రీప్లేస్ చేయాలి. వారానికి ఒకసారి ప్రతి విశ్రాంతి దినాన్ని, 7వ దినాన్ని వారు ఆ రొట్టెలను మార్చేవారు. ఆ మార్చిన రొట్టెలను, క్రొత్త రొట్టెలను అక్కడ పెట్టి పాతవి తీసుకొచ్చి యాజకులు తినాలి. సో ఇట్లాగా వారు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేవారు. ఇవన్నిటికంటే మరొక ప్రాముఖ్యమైన పరిచర్యకు యాజకులు లోపలికి వెళ్ళేవారు. ప్రత్యేకంగా ప్రధాన యాజకుడైతే సంవత్సరానికి ఒకసారే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. పరిశుద్ధ స్థలం నుండి ఆ తెర దాటి అవతలికి ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు. ఇక యాజకులు, ప్రధాన యాజకుడు ప్రతిరోజు వారి ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే, ఒక పాపి తన పాపాన్ని గ్రహించినప్పుడు దేవుడు నియమించిన నియమం ప్రకారంగా లేవికాండము 4వ అధ్యాయంలో ఒక పాపి ఒక గొర్రెపిల్లను తీసుకొని రావాలి. ఆ గొర్రెపిల్లను తీసుకుని వచ్చి తన కుడి చెయ్యి ఆ గొర్రె మీద పెట్టి తన పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత యాజకుడు ఒక కత్తినిస్తాడు. ఆ పాపి స్వయంగా తన హస్తంతో ఆ బలి పశువును వధించాలి. వధించినప్పుడు ఆ రక్తము చిందుతుంది. ఆ రక్తాన్ని యాజకుడు ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకోవాలి. తీసుకుని ఆ రక్తముతో ఇప్పుడు యాజకుడు ఆలయంలోనికి ప్రవేశించాలి. ప్రవేశించి ఆ రక్తాన్ని ఆ తెర మీద కానీ లేక ఆ ధూప వేదిక మీద కానీ ప్రోక్షించాలి. సో ఈ పాపులు వస్తూ ఉండేవారు, బలులు అర్పణ ఇచ్చేవారు. కాబట్టి యాజకులు ప్రతిసారి లోపలికి వెళ్ళి బయటకు రావడం జరుగుతుంది ఆలయంలో. సో దీనిని బట్టి ఏం జరుగుతుంది? ఆ పాపి ఎప్పుడైతే గొర్రెపిల్ల మీద తన చెయ్యి పెట్టి పాపలు ఒప్పుకుంటాడో ఏమవుతుందంటే, ఆ పాపి యొక్క పాపములు ఆ గొర్రెపిల్ల మీదకి మార్చబడుతున్నాయి, ట్రాన్స్ఫర్డ్. ఎప్పుడైతే ఆ రక్తాన్ని ఆలయంలోకి తీసుకుని వెళ్ళారో అప్పుడేం జరుగుతుంది? ఈ పాపి యొక్క పాపములు ఆలయంలోనికి ట్రాన్స్ఫర్ అయినవి, అక్కడికి బదిలీ చేయబడ్డాయి. ఇప్పుడు ఈ పాపము లేదు, క్షమించబడ్డాడు. ఇంకా సంతోషంతో ఆ పాప భారము నా మీద నుండి తొలగిపోయిందన్న ఆ సంతోషంతో ఆ పాపి ఇంటికి వెళ్ళేవాడు. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువపై దేవుని గొర్రెపిల్లగా వధించబడిన తర్వాత మనం గొర్రెపిల్లలను వధించిన అవసరం లేదు. గొర్రెపిల్లలను వధించిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం పాపం చేస్తున్నాం. మన పాపములను మనం ఒప్పుకోవాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు
వర్ధిల్లడు. కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నా చిన్నపిల్లలారా, యోహాను రాస్తున్నాడు, మొదటి యోహాను 2వ అధ్యాయము మొదటి వచనంలో యోహాను చాలా చక్కగా ఈ విషయాన్ని మనకు రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండానట్లు ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అంటే ఇప్పుడు మన పాపాలను ఒప్పుకున్నప్పుడు మన పాపాలని ఆ యాజకుడు ఆ రక్తాన్ని ఎలాగైతే లోపల తీసుకుని వెళ్ళేవాడో మనకెవరున్నారండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన రక్షకుడు, మన మధ్యవర్తి, మన ప్రధాన యాజకుడు మన పక్షమున విజ్ఞాపన చేయడానికి ఉన్నారు. ఇక్కడ యోహాను అంటున్నాడు, మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమే. అంటే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, వారి బ్యాక్గ్రౌండ్ ఏమైనా సరే, వారి పరిస్థితి ఏ మతం నుండి వచ్చినా, ఏ కులము నుండి వచ్చినా, మనం వరి అవ్వక్కర్లేదా? వీ హ్యావ్ అన్ అడ్వకేట్. యూ హ్యావ్ అన్ అడ్వకేట్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం పాపం చేస్తాం, ఆ పాప భారంలో నీవు ఉండనక్కర్లేదా? అవును, ఆ పాప భారం నుండి ఈరోజే నీవు విముక్తి చెందొచ్చు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ పాపము నిన్ను క్రిందికి ఈడ్ చేస్తుందా? యూ కెన్ రిసీవ్ డెలివరెన్స్ టుడే. ఈరోజే, ఈ క్షణమే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు నీ చెయ్యి చాపినట్లయితే మన శాంతికరం, మన ఉత్తరవాది, మన పక్షమున విజ్ఞాపన చేసే మన ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. సో ఇప్పుడు ఆలయములో ప్రవేశించలేము, ఎవరూ ప్రవేశించలేరని ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం సెలవిస్తుంది. దాని అర్థం ఏంటో తెలుసండి? ఆలయంలోనికి ఎవరూ ప్రవేశించలేరు. ఎవరూ ప్రవేశించలేరు అంటే దాని అర్థము మన ప్రధాన యాజకుడు ఆయన పరిచర్య పూర్తి చేసిన తర్వాత, మన ప్రధాన యాజకుడు ఆలయం నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంకెవరు కూడా ప్రవేశించలేరు. అంటే మన యాజకుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నంత కాలము మనం ఆలయంలో ప్రవేశించవచ్చు. మన పాపాలు ఆలయంలోనికి పంపించవచ్చు. కానీ మన ప్రధాన యాజకుడు, ఆయన ప్రధాన యాజకుని యొక్క పరిచర్య ముగించే ఒక సమయం ఉన్నది. ఎలాగంటే, నోవహు స్టోరీ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ జలప్రళయం గురించి నోవహు ఎన్ని సంవత్సరాలు బోధించాడండి? 120 సంవత్సరాలు బోధించాడు. అప్పుడు దేవుడు ఏమన్నారు? నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. ఒక టైం వస్తుంది ఆ పరిచర్య ముగించడానికి. అప్పుడు దేవుడు నోవహుతో అన్నారు, నీవు వచ్చి ఓడెక్కు. నోవహు ఆయన మాటకు విధేయత చూపించిన వారందరూ కూడా ఆ ఓడలో ప్రవేశించారు. అప్పుడేం జరిగింది? దైవ హస్తమును బట్టి ఆ ఓడ తలుపు మూయబడింది. ఓడ తలుపు మూయబడిన తర్వాత ఏం జరిగింది? జలప్రళయము వచ్చింది. అప్పుడు ప్రజలు గ్రహించారు, నోవహు దగ్గరికి వచ్చి తలుపుతీ అని కొడుతున్నారా. ఎవడు కూడా ఆ ఓడలో ప్రవేశించడానికి వీలు లేకపోయింది. అలాంటి సమయం వస్తుందని ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము మనకు తెలియజేస్తుంది. ఈ విషయం గురించి పౌలు గారు తిమోతికి రాస్తూ ఒక మాట చెప్తున్నారు. చాలా ప్రాముఖ్యమైన ఈ మాటది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. కొందరి పాపములు తేటగా బయలుపడి
న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. దీని అర్థం ఏంటో తెలుసండి. కొందరు అంటే ఈ భూమి మీద రెండే రకాల ప్రజలు. కొందరు వారి పాపాలను న్యాయ తీర్పునకు ముందు ఒప్పుకుంటున్నారు. దే కన్ఫెసింగ్ దేర్ సిన్స్. వారి పాపాలు ఒప్పుకుంటున్నారు. ఇంకా మన ప్రధాన యాజకుడు ఆలయంలో ఉన్నప్పుడు, మన ప్రధాన యాజకుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు వారు ఏం చేస్తున్నారండి? వారి పాపాలని ఒప్పుకుంటున్నారు. మరికొంతమంది ఏం చేస్తున్నారంటండి? వారి వెంట వెళ్ళుచున్నవి, అంటే వారు ఒప్పుకోవట్లేదు, వారి పాపాలు ఒప్పుకోలేదు, అంటే వారు పాప క్షమాపణ పొందలేదు. అంటే కొందరు వారి పాపాలు క్షమించబడ్డాయి, మరికొందరు వారి పాపాలు క్షమించబడలేదు. ఎందుకంటే వారి అతిక్రమములను వారు దాచిపెట్టారు, వారు ఒప్పుకోలేదు. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఎవరైతే వారి పాపాలు క్షమించబడ్డాయో క్రీస్తు రక్తంలో వారు కడగబడతారు, వారు దేవుని ముద్రను పొందుతారు. ఎవరి పాపములైతే క్షమించబడలేదో అట్టివారు మృగం ముద్ర పొందుతారు. ఈ విషయం గురించి ప్రకటన రాసిన యోహాను ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట సెలవిస్తున్నాడు. ప్రకటన 22వ అధ్యాయము 11వ వచనంలో ఏం జరుగుతుందో తెలుసా? న్యాయ తీర్పునకు ముందు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకునిగా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ప్రతి కేస్ ఆయన గమనిస్తున్నారు. ప్రతి జీవితమును ఆయన నిర్ణయం చేస్తున్నారు. ఎట్లాగా? గ్రంథములో రాయబడినట్లుగా. అవును, ఒకసారి ప్రతి కేస్ డిసైడ్ అయిపోతే ఏం జరుగుతుందో తెలుసండి. ప్రకటన 22:11లో అన్యాయము చేయువాడు ఇకను అన్యాయమే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనేమో. ఎప్పుడైతే మన ప్రధాన యాజకుడు ఆయన తీర్పును ముగిస్తారో అప్పుడు ఆయన యాజక దుస్తులు ప్రక్కన పెట్టి ఆయన రాజ వస్త్రములు ధరిస్తారు. అంతటితో ఏమైపోతుంది? కృపద్వారం మూయబడుతుంది. అప్పుడు అనౌన్స్మెంట్ చేయబడుతుంది, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనేమో, అన్యాయము చేయవాడు ఇకను అన్యాయమే చేయనుమా. ఎందుకంటే ద్వారం మూయబడింది. నోవహు వాడకు ద్వారం మూయబడినప్పుడు లోపల ఉన్నవారు లోపల ఉన్నారు, బయట ఉన్నవారు బయటే ఉన్నారు. అంటే ఇంకా మార్పు లేదు. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? ఇలాంటిది ఎప్పుడు జరుగుతుంది? ఇంకెవరు ఆలయంలో ప్రవేశించలేకపోతున్నారు. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు ఆయన ప్రధాన యాజక ఆ పరిచర్యను ముగించి ఆయన బయటకు వచ్చేసారు. దీనికి దేవుడు నిన్ను నన్ను ఎలా సిద్ధపరుస్తున్నారు? హౌ డస్ ఎ లవింగ్ గాడ్ ప్రిపేర్ అస్? ఇదంతా మనం ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూసాం, ప్రకటన 15:8లో. కానీ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఈ ప్రేమగల దేవుడు ఈ భూనివాసులందరికీ ఒక ప్రత్యేకమైన వర్తమానం పంపిస్తున్నారు. దాన్నే నిత్య సువార్తని యోహాను రాస్తున్నాడు. అందరికీ, భూనివాసులందరికీ. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనంలో, అప్పుడు మరియొక దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఈ నిత్య సువార్త ఎవరికంటండి? అందరికీ, భూనివాసులందరికీ. ఎందుకు? అందరూ వినాలే. ఎందుకంటే దేవుని న్యాయ తీర్పునకు ముందు మన పాపాలు ఒప్పుకోవాలి.
ఆయన న్యాయ తీర్పు అయిన తర్వాత ఒప్పుకుంటే ప్రయోజనము లేదు. అంటే ద్వారం మూయబడక ముందే మనం ఓడలో ప్రవేశించాలి. ద్వారం మూయబడిన తర్వాత వాళ్ళు వస్తే లాభం లేకపోయింది. కాబట్టి మన పాపములు మనం ముందే ఒప్పుకోవాలి. ప్రకటన గ్రంథం 14:7 ఆ దూత భూనివాసులందరికీ ప్రకటిస్తున్న ఈ వర్తమానం ఏమిటి? ప్రకటన 14:7 అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఎందుకు? ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను. తీర్పు తీర్చు గడియ వచ్చెను. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వర్తమానం ద్వారా దేవుడు నీకు నాకు తెలియజేస్తుంది ఏంటంటే, నీ జీవితాన్ని నా జీవితాన్ని దేవుడు తీర్పులోనికి తెస్తున్నారు. అవును, అందుకే నిత్య సువార్త అందరికీ వెళ్తుంది. అందరూ వినాలి, అందరూ తెలుసుకోవాలి. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ మెసేజ్. ఈ వర్తమానం కేవలం కొంతమందికి మాత్రమే కాదు, క్రైస్తవులకు మాత్రమే కాదు, నీవే మతానికి చెందిన, ఏ కులానికి చెందిన, ఈ వర్తమానం నీకు ప్రియ సహోదరుడా సహోదరి, నీ కుటుంబమునకు ఇది ఒక యూనివర్సల్ మెసేజ్. అంత మాత్రమే కాదు, ఆ దూత ఆకాశ మధ్యమును ఎగురుచు గొప్ప స్వరముతో, అంటే ఏంటో తెలుసా? ఇది అర్జెంట్ మెసేజ్, చాలా ప్రాముఖ్యమైన వర్తమానం. అందరికీ వినపడాలి, అందరూ గ్రహించాలి. ఇల్లు కాలిపోతుంది అనుకోండి, మనం ఏమన్నా స్లోగా చెప్తామండి, బయటికి రండి బయటికి రండి. లేదు, బిగ్గరగా, ఇదిగో మీరు బయటకు రండి, కమ్అవుట్. దేవుడు పిలుస్తున్నారా ఈ వర్తమానం ద్వారా? ఎందుకంటే బహు త్వరలో మన ప్రధాన యాజకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన పరిశుద్ధ స్థలము పరలోకమునున్న ఆలయము నుండి ఆయన బయటకు రాబోతున్నారు. ఆయన ఒక్కసారి బయటకు వచ్చారంటే నీతిమంతులు నీతిమంతులుగా నిలిచిపోతారు, దుర్మార్గులు దుర్మార్గులుగా నిలిచిపోతారు. కాబట్టి ఆయన దేవుని కుడి పార్శ్వమున, ఆయన ఆ పరలోకపు ఆలయములో ఉన్నంత వరకే మనకి నిరీక్షణ ఉన్నది, మనకి అభయం ఉన్నది. ఆయన బయటకు రాబోతున్నారు. ప్రకటన గ్రంథము 14:14 ఆయన బయటకు రావడం గురించి ఇక్కడ యోహాను రాస్తున్నాడు. ప్రకటన 14:14 మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. నేను చూడగా తెల్లని మేఘము అని యోహాను అంటున్నాడు. అంటే ఈ 3 దూతల వర్తమానములు ప్రకటించబడిన తర్వాత ఇక ప్రజలందరూ 2 గుంపులైపోతారు. దేవుని ముద్రను పొందినవారు, మృగం ముద్రను పొందినవారు. కృపద్వారం మూయబడుతుంది. అప్పుడేం జరుగుతుంది? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము. అంటే మనుష్య కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన ప్రధాన యాజకుని వస్త్రాలు ప్రక్కన పెట్టి, ఆయన రాజులకు రాజుగా రాజవస్త్రాలు ధరించుకొని, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఆలయంలో నుండి బయటకు వస్తారు. అంటే అది 2వ రాకడ గురించి. సో ఒక సారాంశము మనం చూసుకుంటే ప్రియులరా, ఇప్పుడు మనం రైట్ నా పరలోకములో తీర్పు జరుగుతున్న సమయంలో మనం జీవిస్తున్నాం. తీర్పు జరుగుతుంది. నీ జీవితము, నీ పేరు దేవుని తీర్పులోకి రాబోతుంది. నువ్వు యేసుక్రీస్తు వారిని అంగీకరించావా ప్రియ సహోదరుడా సహోదరి? ఆయన రక్తంలో నీ ప్రతి పాపము కడగబడిందా? నీ పేరు దేవుని జీవగ్రంథములో వ్రాయబడిందా? అప్పుడు నీవు దేవుని ముద్రను పొందుతావు. ఒకవేళ నీవు కనుక ఇంకా యేసయ్యను రక్షకుడిగా అంగీకరించకపోతే, నీ పాపములకు క్షమాపణ పొందకపోతే, ఇదే అనుకూల సమయము. ఇర్మియా గ్రంథము 8:20 ఒక మాట చాలా ప్రాముఖ్యమైనది మనకి వినబడుతుంది. ఒక స్వరం వినబడుతుంది. ఇర్మియా 8:20 దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. కోతకాలము గతించి ఉన్నది,
గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ నొందకయే ఉన్నాము అని చెప్పుదురు. అయ్యో, హార్వెస్ట్ ఈజ్ పాస్ట్. కోతకాలం గడిచిపోయింది, గ్రీష్మకాలం జరిగిపోయాను, మనం రక్షణ నొందకయే ఉన్నాము. ఎవరో తెలుసండి, ఎవరైతే మన ప్రధాన యాజకుడు ఇంకా ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఎవరైతే వారి పాపాలు ఒప్పుకోరో వారి పరిస్థితి ఇది. కానీ ఎవరైతే ఈ సమయాన్ని గ్రహించి ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని గ్రహించి వారి పాపాలను ఒప్పుకుంటారో వారైతే చాలా సంతోషంతో మన పాపములు మన నుండి తొలగించబడ్డాయి, మన కొరకు దేవుని గొర్రెపిల్ల వధించబడిందని వారు సంతోషంతో, మన ప్రభు ఎప్పుడు వస్తారని సంతోషంతో వారు ఎదుర్కొంటారు. ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన వర్తమానం ఏంటంటే, ఇప్పుడు తీర్పు సమయంలో మనం ఉన్నాం. ఆ తీర్పు పూర్తి కాగానే కృపద్వారం మూయబడుతుంది. కృపద్వారం మూయబడగానే ఏం జరుగుతుందో తెలుసా? ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో ఉన్న ఆ 7 తెగుళ్ళు జరుగుతాయి. ఆ 7వ తెగులు ఏంటో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో ప్రకటన 16వ అధ్యాయము 19వ వచనానికి 17వ వచనానికి మనం వెళ్ళినట్లయితే, 7వ దూత పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చిన. సమాప్తమైనంటే ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆ 7వ తెగులు జరుగుతున్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ జరుగుతుంది. సో ఈ ప్రాముఖ్యమైన ఘట్టం గురించి దేవుడు నీకు నాకు ప్రకటన 15వ అధ్యాయం 8వ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ రోజున మన జీవితాలు సరిచేసుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని, నా జీవితాన్ని మనం సరిచేసుకున్నట్లు దేవుని కృప మనకు తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. బహు త్వరలో కృపద్వారం మూయబడుతుంది. ఆ పరిస్థితికి మమ్మల్ని సిద్ధపరచడానికి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. మా జీవితాలను నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.